ఈరోజు మనం రుచిక మహర్షి కోసం తెలుసుకుందాము. ఆ కాలంలో కృతవీర్యుడు అనే మహారాజు భృగు వంశంలో బ్రాహ్మణుల్ని కులగురువుగా పెట్టుకొని వాళ్ళకి చాలా సంపదలు ఇచ్చేవారు. ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగు వంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష్య ఉండేది. అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళని కూడా తరిమి తరిమి కొట్టేవారు. అప్రవాణ మహర్షి భార్య రుచిదేవి గర్భవతి. ఆమె ప్రాణభయంతో పారిపోతూ ఉన్న సమయంలోనే ఒక గొప్ప తేజస్సు నిండిన కొడుకును ప్రసవించింది. ఆ తేజస్సుకి రాజకుమారులకి కళ్ళు పోయాయి. వాళ్ళ మీద దయతో వాళ్ళకి కళ్ళు వచ్చేలా చెయ్యమని కొడుకుకి చెప్పింది రుచిదేవి. రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారు. ఆ కొడుకు పేరు ఔర్యుడు. ఔర్యుడు పెళ్లి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకుని ఒక కూతుర్ని పొందారు. ఆ కొడుకే మన ఈ రుచిక మహర్షి. రుచిక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించారు. ఒకనాడు గాధి అనే రాజ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పారు. పాపం గాధిరాజు గారికి రుచిక మహర్షికి తన కూతురు సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయాలంటే బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తారు? మహర్షి అడగటానికి వచ్చారంటే అదేదో భగవంతుడే సంకల్పించి ఉంటారని అనుకొని ఎందుకైనా మంచిదని ఒక షరతు పెట్టారు. మహర్షి, నువ్వు వాయువేగంతో సమానమైన వేగము ఉన్నవి, నల్లని చెవులు, తెల్లని శరీరము ఉన్న 1000 గుర్రాలు తీసుకునిరా. అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు. రుచిక మహర్షి సరేనని వెళ్ళిపోయారు. రుచిక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నారు. వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పారు. వరుణదేవుడు రుచిక మహర్షికి నమస్కారం చేసి కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా అని చెప్పి తురంగ తీర్థంలో స్నానం చేయించి 1000 గుర్రాలు ఇచ్చి పంపించారు. 1000 గుర్రాల్ని తీసుకుని గాధి మహారాజుకిచ్చి అతని కూతురు సత్యవతిని పెళ్లి చేసుకున్నారు రుచిక మహర్షి. రుచిక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగటానికి వేద మంత్రాలతో అగ్నిదేవుడికి ఆహుతి చెయ్యటానికి తయారు చేసిన అన్నం రుచిక మహర్షి తన భార్యల చేత తినిపించాలని అనుకున్నారు. స్వామి, నా తల్లికి కూడా ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి. ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది. రుచిక మహర్షి ఇద్దరికి విడిగా పెట్టి పండ్లు మొదలుగునవి తెచ్చుకోవటానికి అడవికి వెళ్ళారు. అప్పుడు సత్యవతి తల్లి సత్యవతితో అంటుంది, అమ్మా, నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమైన మంత్రజలం చల్లారు. నా అన్నం మీద మామూలు మంత్రజలం జల్లారు. అందుకే మనం ఇద్దరం మార్చుకుందాం అని అన్నం మార్చుకుని తినేశారు. రుచిక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకొని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని నేను చెప్పినట్లుగా కాకుండా మార్చుకుని తిన్నారు. నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంత వేది మహాతప సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అని చెప్పారు. సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకున్నది. రుచిక మహర్షి జరగవలసింది జరిగిపోయింది, ఇది దైవ నిర్ణయం, ఇంకా చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు, ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు. రుచిక మహర్షి సంసారం వదిలిపెట్టేసి భగవంతుడిలో చేరిపోవటానికి బయలుదేరారు.
వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీ రూపంలో ఉండేలా వరం కూడా ఇచ్చారు. ఆ నదే కౌశికీ నది. గొప్ప పుణ్యతీర్థంగా పేరు పొందింది. చూసారా, రుచిక మహర్షి గురించి పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసుకున్నారు కదా. అందుకే చక్కగా పెద్దవాళ్ళు చెప్పినవి వినాలి. ఇదండి రుచిక మహర్షి చరిత్ర. రుభు మహర్షి చరిత్ర. మనం రుభువు అనే పేరుగల మహర్షి కోసం తెలుసుకుందాము. రుభు మహర్షి బ్రహ్మకి ఇష్టమైన పుత్రులు అంటారు కదా, వాళ్ళల్లో ఒక్కరన్నమాట. అంటే బ్రహ్మ మానస పుత్రులు. ఈయనకి పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది. అసలు రుభు మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకున్నారు. అదేమిటో తెలుసా? వచ్చే జన్మలో నేను రుభువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం, గొప్ప తత్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని వత్సం మహర్షి ఆ జన్మ అయిపోయిన తర్వాత రుభువు అనే పేరుతో మళ్ళీ పుట్టారు. భగవంతుడు వరాహ అవతారం ఎత్తినప్పుడు రుభువు ఆయనకి శిష్యుడిగా ఉండేవారు. చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు, మంచి నిష్ట కలిగినవాడు ఆయన రుభు మహర్షి దగ్గరికి పులస్య మహర్షికి కొడుకైన నిధాగుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమని అడిగారు. గొప్ప తపశ్శక్తితో అలా సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించటానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని రుభువు సరేనన్నారు. నిధాగుడు గురువైన రుభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఒక్క అద్వైతాన్ని గురించి మాత్రం నేర్పలేదు రుభువు. ఒకనాడు రుభు మహర్షి శిష్యుని పిలిచి, నీ చదువు అయిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అన్నారు. నిధాగుడు పెళ్లి చేసుకుని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపస్సు, అతిథులకి సేవ చేస్తూ గురువుని పూజిస్తూ కాలం గడుపుతూ ఉండగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చారు. నిధాగుడు ఆయన్ని ఆదరించి, మహాత్మా భోజనం చెయ్యండి అన్నారు. నాకు అన్నం తినాలని లేదు, 6 రుచులు కలిగిన భోజనం పెట్టమన్నారు. నిధాగుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టారు. మహర్షి భోజనం పూర్తయ్యాక నిధాగుడు, మహాత్మా ఆకలి తీరిందా, భోజనం బాగుందా అని అడిగారు. ఆకలి ఉన్నవాడికి ఆకలి తీరిందా లేదా తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు. భోజనము రుచిగా ఉందా లేదా అనేది దేహానికి సంబంధించినది. మట్టి గోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టి పడతాయో ఈ శరీరం కూడా పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలలోనే పోషింపబడుతున్నది. ఏది రుచి, ఏది రుచి కాదు, నువ్వు నేను ఇలాంటివన్నీ విడిచిపెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నారు. నిధాగుడు, మహాత్మా మీ పేరు చెప్పలేదు అన్నారు. ఆ మహర్షి, నా పేరు రుభుడు, నేను నీ గురువుని అనగానే నిధాగుడు ఆయన కాళ్ళ మీద పడి, మిమ్మల్ని చూసి 1000 సంవత్సరాలు అయిపోయింది, అందుకే గుర్తించలేకపోయాను, క్షమించండి అన్నారు. ఇంకొక 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ రుభు మహర్షి శిష్యుడు నిధాగుడు ఉన్న నగరానికి వచ్చారు. నిధాగుడు అడవికి వెళ్ళి కట్టెలు, పండ్లు మొదలుగునవి పట్టుకుని వస్తూ దారిలో నడవటానికి వీలవ్వక ఒకచోట కూర్చున్నారు. రుభు మహర్షి నిధాగుడిని చూసి, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగారు. శిష్యుడికి మళ్ళీ మామూలే, గురువుగారిని గుర్తుపట్టలేదు. నడుస్తుంటే రాజ బలగం అడ్డొచ్చింది, అందుకే ఆగాను అని చెప్పారు. గురువుగారు మళ్ళీ అడిగారు, ఇందులో రాజెవరు, బలం ఎవరు అని. శిష్యుడు, అది కూడా తెలియదా, ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు. గురువుగారు ఊరుకోలేదు, రాజెవరు, ఏనుగెవరు అన్నారు.
శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు, కింద ఉన్నది ఏనుగు అన్నారు. గురువు శిష్యుణ్ణి వదిలిపెట్టదలుచుకోలేదు. పైన అంటే ఏమిటి, కింద అంటే ఏమిటి అని మళ్ళీ అడిగారు. ఇంకా శిష్యుడికి కోపం ఆగలేదు. ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడ మీద కూర్చుని, ఇప్పుడు నేను పైన, నువ్వు కింద అన్నారు. గురువుగారు ఇంకా వదలదలుచుకోలేదు శిష్యుణ్ణి. నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు అని మళ్ళీ అడిగారు. శిష్యుడు వెంటనే కిందకి దూకేసి గురువుగారి పాదాల మీద పడి, మహాత్మా, 1000 సంవత్సరాలు గడిచిపోయింది కదా, మిమ్మల్ని గుర్తించలేదు, క్షమించండి అన్నారు. రుబ్బు మహర్షి నిధాగుణ్ణి లేవదీసి, నీకు బ్రహ్మ విద్య గురించి చెప్పాలని వచ్చాను. నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు, ఇంకా రాను అన్నారు. శిష్యుడు, మహాత్మా, ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నారు. ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో. సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ, చేసేది నువ్వు, కనుక నువ్వనేది లేదు. ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ అంటే నేనే, భగవంతుని కూడా నేనే. నాకు చిత్తము లేదు కాబట్టి చింత లేదు, దేహం లేదు కనుక రోగం లేదు, పాదాలు లేవు కనుక నడక లేదు, చేతులు లేవు కనుక పనులు లేవు, రోగం లేదు కనుక చావు లేదు, బుద్ధి లేదు కనుక సుఖం లేదు, శుభం లేదు అశుభము లేదు, భయం లేదు బంధాలు లేవు, మోక్షము లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మం. లోకమంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడా అదే, ఆ పరబ్రహ్మ గురించే కదా అన్నాను. రుభు మహర్షి నిధాగుడికి ఇంకా ఇలా చెప్తున్నారు. మాటలతో చెప్పటం, మనస్సుతో చింతించటం, బుద్ధితో నిశ్చయించటం అన్నీ మిథ్య. శాస్త్రాల వల్ల చెప్పబడింది, కళ్ళతో చూస్తున్నది, చెవులతో వింటున్నది అన్నీ మిథ్యే. నాది నీది, నాకు నీకు, నా కోసం నీకోసం ఇలా అనుకోవటం కూడా మిథ్యే అని చెప్పారు. నిధాగుడు, స్వామి, మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది, కానీ ఈ సంసార సాగరాన్ని దాటటం ఎలాగా అని అడుగుతున్నాను, చెప్పండి అని మళ్ళీ అడిగారు. రుభుష మహర్షి, వత్స, ఈ శరీరం మాయచేత కప్పబడింది. మేలుకొని ఉన్నంత వరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది. నిద్రపోయినప్పుడు అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోతుంది. పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆత్మే పరబ్రహ్మం. దానివల్ల సర్వేంద్రియాలు, పంచభూతాలు పుడుతున్నాయి. ఏది పరబ్రహ్మ స్వరూపమో, ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఏది నిత్యమో అదే నేను. బ్రహ్మను నేను. నాలో నుంచే అన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి. నేనే విశ్వమంతా ఉన్నాను. కళ్ళు లేకపోయినా చూడగలను, చెవులు లేకపోయినా వినగలను. నాకు పాపము లేదు, చావు లేదు, వేరే జన్మము లేదు, నాకు దేహబుద్ధి లేదు, అంతా నేనే. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత? అంతా నేనే, వేరే ఏమీ లేదు. నేను పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడా పరబ్రహ్మ కదా, దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? అది కూడా వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో. అప్పుడే నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది. అప్పుడే ఈ సంసారంతో బంధం కూడా ఉండదు. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో అక్కడికి పోవటానికి దారి వెతుక్కో. దానికి మార్గం భగవత్ నామం. భగవన్ నామం చేసుకొని నువ్వు ఎవరో, ఎక్కడి నుండి ఎందుకు వచ్చావో తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి నీ తపస్సు ఉపయోగించుకోమని రుభు మహర్షి నిధాగుడికి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. శిష్యుడికి గురువెంత ముఖ్యమో, గురువుకి మంచి శిష్యుడు కూడా అంతే ముఖ్యం.
గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటారు. గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలు అయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ జ్ఞానం మోక్షం కలిగేలాగా బోధిస్తూ ఉన్నారో. గురు శిష్య సంబంధం తండ్రి కొడుక్కి, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్నా కూడా పవిత్రమైనదన్నమాట. ఇదండి భృగు మహర్షి కథ.